సిద్దిపేట జిల్లా కేంద్రం బురుగుపల్లి చౌరస్తాలోని మల్లికార్జున వైన్స్ నిర్వాహకుల తీరు మారడం లేదు. నిన్నగాక మొన్న వైన్స్ లోని బీరులు, బూజు, శిలుము వంటి కల్తీ పదార్థాలు కనిపించాయి. తాజాగా మళ్లీ ఈ రోజు బూజు పట్టిన బీర్లు వైన్స్ లో దర్శనమిచ్చాయి. సిద్దిపేట పట్టణానికి చెందిన ఓ వ్యక్తి బీరు తాగేందుకు పట్టణంలోని బురుగుపల్లి చౌరస్తాలో ఉన్న మల్లికార్జున వైన్స్ కు వెళ్లాడు. బీరు తీసుకొని తాగుతుండగా ఒక్కసారిగా మందుబాబుకు షాక్ తగిలింది. బీరులో మొత్తం బూజు కనిపించింది. కంగు తిన్న మందుబాబు నిర్వాహకుల దగ్గరికెళ్లి నిలదీశాడు. ఉపశమనం కోసం బీరు తాగేందుకు వస్తే కల్తీ మద్యం అమ్మడమేంటని ప్రశ్నించాడు. ప్రశ్నించిన మందుబాబుకు నిర్వాహకులు మరో షాక్ ఇచ్చారు. నీ బుద్ధుంటే తాగు, లేకుంటే ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ బెదిరింపులకు దిగారు. ఏం చేసుకుంటావో చేసుకో, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోమంటూ హెచ్చరించారు. చేసేదేమీ లేక మందుబాబు వెనుదిరిగాడు. నెలలో 2-3 సార్లు వార్తల్లోకి ఎక్కుతున్న మల్లికార్జున వైన్స్ నిర్వాహకులు తమ తీరు మాత్రం మార్చుకోవడం లేదు. ఇన్ని ఘటనలు జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు మల్లికార్జున వైన్స్ వైపు చూడడం లేదు. మందుబాబుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైన్స్ నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీన్ని బట్టే మల్లికార్జున వైన్స్ నుంచి ఎక్సైజ్ శాఖ అధికారులకు నెలవారీగా గట్టిగా డబ్బుల మూటాలు అందుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకనే వైన్స్ లో ఎంత కల్తీ జరిగినా ఎక్సైజ్ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఒకవేళ కన్నెత్తి చూసినా చుట్టపు చూపుగా వెళ్లి మందలించి వెళ్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ అధికారులు నెలవారీగా ఇచ్చే ముడుపులపైనే దృష్టి పెట్టకుండా ఉపశమనం కోసం మందు తాగే తమ ఆరోగ్యాలపైన కూడా దృష్టి సారించాలని వారు కోరుతున్నారు. బీర్ల అమ్మకాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించని మల్లికార్జున వైన్స్ నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మందుబాబులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోకుండా దున్నపోతు మీద వాన పడ్డట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా మొద్దు నిద్ర నుంచి మేల్కొని మల్లికార్జున వైన్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని మందుబాబులు కోరుతున్నారు. బయటకు వచ్చి చిన్న బీర్ తాగుతామని బయట ఏదే వైన్తో బీర్ తీసుకున్నాము. అందులో 3 తీసుకున్నాము. ఒక దాంట్లో మొత్తం పాకురు ఉంది కంప్లీట్గా. ఓకే, జనాల ఆరోగ్యంతో ఇలా ఆడుకోవడం కరెక్ట్. ఇంతకుముందు ఎప్పుడన్నా నచ్చిందా మీకు ఇట్లా? మేము కూడా మీరు ఫస్ట్ టైం ఇక్కడే ఫస్ట్ టైం మీకు అయితే ఏంటి పరిస్థితి? దీన్ని నడిపించడం ఎవరు, ఏం కథ?